కేశవరం జమీందారుకు తన ప్రతి పుట్టినరోజున వింత వింత పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం అలవాటు. ఈసారి కూడా ఒక పోటీ నిర్వహించారు. అదేంటంటే ఒక చోటున్న పెద్ద బండరాయిని కదపాలి. అందులో పాల్గొనడానికి చాలామంది బలశాలులు, మల్లయోధులు వచ్చారు. వారితో పాటు కాస్త సన్నగా పీలగా ఉన్న వ్యక్తి కూడా వచ్చాడు. అతన్ని చూసి మిగతా పోటీదారులంతా నవ్వసాగారు. ఇది నీ వల్ల కాదు, గెలవడం పక్కన పెడితే అసలు నువ్వు పోటీకే అర్హుడు కాదు అని ఎగతాళి చేశారు. అయినా అదేం పట్టించుకోకుండా పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. ఇక అప్పుడు జమీందారు అందరినీ పోటీ ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయిని చూపించి, మీరు కదపాల్సిన రాయి ఇదే అని చెప్పాడు. ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన పోటీదారులు, మేము దీన్ని కదపలేం, అసలు అది అసాధ్యం అంటూ మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ ఆ సన్నటి వ్యక్తి మాత్రం బండరాయిని కదపడానికి దాన్ని దగ్గరకు వెళ్ళాడు. జమీందారుతో సహా ఊళ్ళోని జనమంతా అలా చూస్తూనే ఉండిపోయారు. అతను చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అది ఏమాత్రం కదలడం లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేసినా వెనుకంజ వేయట్లేదు. కాసేపటికి పోటీ సమయం ముగిసింది. అనవసరంగా ప్రయత్నించి ఒళ్ళంతా గాయాలు చేసుకున్నాడు అనుకున్నారు. అప్పుడు జమీందారు ఆ వ్యక్తిని పిలిచి, ఇతనే ఈ పోటీలో విజేత అని ప్రకటించారు. పోటీదారులంతా రాయిని ఏమాత్రం కదల్చలేని ఆ వ్యక్తిని ఎలా విజేతగా ప్రకటిస్తారు అని అడిగారు. కదల్చాలంటే ముందు ప్రయత్నించాలి కదా, మీరెవరు అందుకు సహించలేదు. కానీ అతను ముందుకొచ్చాడు. గెలవకపోవచ్చు, కానీ ప్రయత్నంలో ఎప్పుడూ ఓడిపోకూడదు అన్నాడు జమీందారు. తర్వాత అతడికి మంచి బహుమతి అందించి అభినందించాడు.